మరొక్కసారి కోరుతున్నా. అదే సమయంలో రేపు ఎల్లుండి అందరితో నేను మాట్లాడి ఇంకా 2 కార్యక్రమాలు నాకు మిగులుతాయి. ఇవన్నీ కూడా స్ట్రీమ్ లైన్ చేశాం. ఒకటి, ప్రతి ఒక్క ఇల్లు నిలదొక్కుకోవడానికి ఏం చేయాలి, ఏం చేస్తే కనీసం నిలదొక్కుంటారు, నేను ఎంతవరకు సహాయం చేయగలుగుతాం ప్రభుత్వం తరఫున. 2, వాళ్లకు కూడా కన్జంప్షన్ లోన్స్ ఏమైనా ఇప్పించి కొంతవరకు ఏమైనా అడ్జస్ట్ చేస్తామా, లాంగ్ టర్మ్ ఇన్స్టాల్మెంట్స్, రీపేమెంట్ ఇవన్నీ పెట్టి. రెండోది వ్యాపారంలో మనం ఆలోచించేది ఎంత పెట్టుబడి పెట్టారు, ఎంత నష్టపోయారు, అంతా మనం ఇవ్వలేకపోతాం, ఎంత అప్పు ఉంది, వాళ్ళు మళ్లీ మానసికంగా కుంగిపోకుండా నిలదొక్కునే మార్గాలు ఏమున్నాయో అవన్నీ చేయడం. దానికి కూడా ఏమేం చేయాలో ఆలోచిస్తున్నాం. మూడోది, అటు బ్యాంకర్స్తో కోఆర్డినేట్ చేస్తున్నాం, గవర్నమెంట్ ఆఫ్ ఇండియాతో మాట్లాడుతున్నాం. అందరం కలిసి వాళ్ళు ఆదుకోవాల్సిన అవసరం ఉంది. ఆదుకోవడానికి ఏమేం చేయాలని అవి కూడా చేస్తాం. మూడోది, ఇన్సూరెన్స్ కట్టిన ప్రతి ఒక్కటి సెటిల్మెంట్ ఫాస్ట్ ట్రాక్ లో చేస్తున్నాం. ఎందుకంటే ఒకసారి మళ్లీ కొర్రీస్ పెట్టకుండా వెహికల్స్ గాని, లేకపోతే వాళ్ళ ఆస్తులు గాని, వ్యాపారాలు గాని ఎవరెవరైతే ఇన్సూరెన్స్ చేశారో ఆ ఇన్సూరెన్స్ అన్ని సెటిల్ చేయడం కోసం ఏదైనా గవర్నమెంట్ క్లియరెన్స్ ఇవ్వాలంటే ఇవ్వడం, సర్టిఫికెట్స్ ఇవ్వాలంటే ఇవ్వడం, రియల్ టైంలో అవన్నీ సెటిల్ చేయడం, నేను కూడా మానిటర్ చేసి అవన్నీ క్లోజ్ చేస్తాం. ఇవన్నీ చేసి మళ్లీ ఈ విజయవాడలో ఇలాంటి విపత్తులు రాకుండా ఏం చేయగలుగుతాం, బుడమేరుని ఏ విధంగా హ్యాండిల్ చేస్తాం, అదే మరి ఫ్లడ్ వస్తే ఏ విధంగా కంట్రోల్ చేస్తాం. ఒకప్పుడు విశాఖపట్నంలో ఉదూద్ వస్తే ప్రీ ఉదూద్ విశాఖపట్నం, పోస్ట్ ఉదూద్ విశాఖపట్నం అని మాట్లాడుకున్నాం. అదే లెవెల్లో విజయవాడ కూడా ప్రీ వరదలు, పోస్ట్ వరదల కింద మాట్లాడే విధంగా విజయవాడను కూడా తయారు చేసుకోవాల్సిన బాధ్యత మనందరిపైన ఉంది. ఇక్కడుండే సిటిజన్స్ అందరి కోరుతున్నా, రాష్ట్ర ప్రజలందరినీ కోరుతున్నా, ఇది రాజధానిలో భాగం. ఈ రాజధానిలో భాగమైన ఇక్కడ కూడా ఎలాంటి విపత్తు వచ్చినా ఏమాత్రం డ్యామేజ్ లేకుండా చేసుకోవాల్సిన బాధ్యత అందరిపైన ఉంది. దానికి కూడా ఒక మాస్టర్ ప్లాన్ తయారు చేస్తాం, అది కూడా ఎగ్జిక్యూట్ చేస్తాం. ఇది బ్రీఫ్ గా ఈ రోజు చేసిన పనులు, మీకు అన్ని విషయాలు మీ ముందర పెడుతున్నాం. లేదు, అది కరెక్ట్ కాదు. ఊరికి రూమర్ అది, మీరంతా కూడా అది కరెక్ట్ కాదు. ఇంకా రాలేదు, కన్ఫర్మేషన్ లేదు, మనం ఇంకా రిపోర్ట్లే పంపలేదు. ఇది ఊరికే ఎక్కడో ఫ్లోట్ అయిన ఇన్ఫర్మేషన్. అది నాట్ కరెక్ట్. టుమారో మార్నింగ్ వీఆర్ సెండింగ్ రిపోర్ట్. ఇది నాకు బాగా చేశారు. ఇంకొంచెం మా వాళ్ళలో కూడా చిన్న ఇది జరిగింది, ఎక్కువ వెహికల్స్ పెట్టారు. ఆ లాజిస్టిక్స్ కొద్దిగా సరిగా చేయలేదు చెప్పాను నేను. ఎందుకంటే నేనంటే కొంచెం ప్రజల్లో ఒక విశ్వాసం, నేను ఏది చేసినా పద్ధతి ప్రకారం చేస్తానని. ఎవరు పద్ధతి ప్రకారం చేయకపోయినా, పద్ధతి తప్పినా బ్లేమ్ నా మీద వస్తుంది. నేను ఆ మాట మా వాళ్ళకి చెప్పాను. ఈరోజు 80,000 డిస్ట్రిబ్యూట్ చేయాలనుకున్నాం. ఈరోజు డిస్ట్రిబ్యూట్ చేసింది 15,000 డిస్ట్రిబ్యూట్ చేయగలిగాం. దెర్ ఈజ్ సమ్ ప్రాబ్లం. కడాను వీళ్లు ప్యాక్ చేయడంలో కూడా కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి. రేపు మేము ఒక 40,000, 45,000 వరకు ఒక 16 డివిజన్లు ప్రారంభించారు. ఈ 16,000లో ఇదే మరి డిస్ట్రిబ్యూషన్ చేసేస్తాం. మిగిలిందంతా కూడా ఫెయిర్ ప్రైస్ షాపు పంపించి, ఫెయిర్ ప్రైస్ షాపులో నేను ఇప్పుడు చెప్పినటువంటి ఇవన్నీ కూడా మీకు చెప్పాను లిస్టు. ఇవన్నీ కూడా లిస్టు పెట్టి అందరికీ రేపు ఒక వాట్సాప్ మెసేజ్ కూడా పంపిస్తాను నా పేరుతో. ఇది మీకు ఇచ్చే ప్యాకేజ్, గట్టిగా అడిగి తీసుకోమని. మీరు కూడా పబ్లిసైజ్ చేయండి. ఒకరోజు వేసామని అలసిపోవద్దండి. ఒక 3-4 సార్లు వేయండి, ప్రజల్లోకి వెళ్ళేయండి. ప్రజలు దానిపైన ఇది నా ఎంటైటిల్మెంట్, నా హక్కు అని దబాయిని తీసుకునే పరిస్థితి వస్తుంది. ఎక్కడా మిస్అప్రోప్రియేషన్ జరగదు. కొంతమంది బాధ్యత లేకుండా ప్రవర్తిస్తున్నారు. కానీ నేను మిమ్మల్ని అందరినీ కోరేది, ఎక్కడికక్కడ ఎవరికి తోచిన విధంగా వాళ్లు పనిచేద్దాం పాజిటివ్గా.
పనిచేసి వాళ్లకు చైతన్యవంతులు చేయడానికి, మనం ఇచ్చే రిలీఫ్ కూడా సక్రమంగా అందడానికి ఏమేం చేయాలో